శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. 108 పసుపు కొమ్ముతో అద్భుతమైనటువంటి దివ్య ఔషధము, దివ్యమైన ఐశ్వర్యము మీకు రావటం అనేది జరుగుతుంది. అది ఎలాగా? అమ్మవారి ఒక దేవి ఒక అనుగ్రహం, కటాక్షము మీకు పైన ఎప్పుడు ఉండాలంటే ఆ అమ్మవారి ఒక మూల మంత్రాన్ని ఏదైతే ఉందో మీరు దాన్ని ఒక తీసుకొని అమ్మవారి ఒక మూల మంత్రంతో 108 పసుపు కొమ్ముతో అమ్మవారిని పూజించండి. ఆ 108 పసుపు కొమ్ముతో అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన అనంతరము ఆ పసుపు కొమ్ముని తీసుకొని 2 పసుపు కొమ్ములు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని తక్కినవంతా కూడా మీ క్యాష్ బ్యాగ్స్ కానీ బీరువాలో పెట్టుకొని ఇల్లంతా కూడా బంగారము డబ్బుగా మారిపోతుంది. ఇది 100% సత్యం. కానీ ఊరికే అలా చేస్తే కాదు, మనసు పూర్తిగానే చేస్తేనే ఏదైనా రావటం జరుగుతుంది. ఏది ఊరికే రాదు. ఖచ్చితంగా మీరు ఈ యొక్క మంత్రాన్ని కఠోరమైన వంటి తపస్సు ఆచరిస్తేనే అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. తరచుగా పాటించి చూడండి. ఇంట్లో బిల్వ చెట్టు పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది? మహా అద్భుతం ఫలితం లభిస్తుంది. ఈ మనకు చాలా అద్భుతమైన వంటి వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది. నిజంగా మీరు పెట్టి చూడండి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావటం జరుగుతుంది. మీకు దీంట్లో 3 ముఖాల బిల్వ ఆకును లేదంటే 4 ముఖాలది కూడా దొరుకుతూ ఉంటుంది. కానీ 3 ముఖాలది మాత్రమే చాలా శ్రేష్టం. అంటే బిల్వం అనేది 3 ముఖాలుగానే ఉంటుంది కాబట్టి ఆ ఒక బిల్వ చెట్టును పెట్టుకొని తూర్పు ఉత్తర ముఖాన పెట్టుకొని మీరు ఆరాధించండి. స్వామి వారికి ఎప్పుడు కూడా మీ పిల్లలతో కానీ మీరు కానీ మీ వారితో ఆ బిల్వ చెట్టుకు నీళ్లు పోయండి. ఆ బిల్వ చెట్టు ఎలా మీ ఇంట్లో ఎదుగుతూ ఉంటుందో మీ ఇంట్లో ఐశ్వర్యము నిత్యం కురుస్తూ ఉంటుంది. ఆ ఒక శివుడు సాక్షాత్గా అనుగ్రహ కటాక్షం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మి బిల్వ నిలయంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆ బిల్వ చెట్టు ఏ విధానమైన వంటి మీకు ఎదుగుతూ ఉంటుందో ఐశ్వర్యం ప్రాప్తం కూడా మీకు అలాగనే జరుగుతుంది. ఇది పాటించి చూడండి, మంచి ఫలితం రావటం. తమలపాకులో లవంగము గుచ్చి మీరు అనుకున్న వంటి కోరికలు ఏదైతే ఉందో అది స్త్రీ వశీకరణ కావచ్చు, భార్యాభర్తల వశీకరణ కావచ్చు, పిల్లల ఒక జ్ఞానం వశీకరణ కావచ్చు, లేదంటే ధన వశీకరణ కావచ్చు, ఏదైనా కూడా ఆ ఒక వశము మీకు సొంతము కావాలంటే తమలపాకుని తమలపాకు అని దొరుకుతుంటుంది. ఆ తమలపాకు ఏంటి అంటే ఎటువంటి కూడాను దాంట్లో డాట్స్ లేకుండా మంచిగా ప్లెయిన్గా నీట్గా తీసుకోండి. దాన్ని 4 మడతలుగా చేసి దాంట్లో తమలపాకును గుచ్చండి. తమలపాకులో లవంగం గుచ్చి 4 లవంగాలు గుచ్చేసి ఆ ఒక అమ్మవారి దగ్గర పెట్టండి. ఏ అమ్మవారి దగ్గర పెడతారంటే ఇష్టకామయాదేవి అమ్మవారి దగ్గర పెట్టండి. ఆ అమ్మవారి దగ్గర పెట్టారంటే మంచి ఒక శుభ ఫలితం రావటం జరుగుతుంది. ఆ పూజించిన అనంతరము ఆ ఒక పత్రం ఏదైతే ఉందో ఆ పత్రాన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. మంచి ఒక వశీకరణ శక్తి మీకు పెరుగుతుంది. ఐశ్వర్య సిద్ధిదాయకం మీకు అవుతుంది. తరచుగా మీరు పాటించి చూడండి, మంచి శుభ ఫలితం లభిస్తుంది. ఏది ఏమైనటప్పటికి కూడాను కటిక దరిద్రం ఉన్నటప్పుడు కూడాను తొలగించడానికి మన దగ్గర ரொம்ப విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చాలా ఉన్నాయి. ఇంత కైంకర్యాలు ఈ విధానంగా మీరు చేశారంటే చాలా అద్భుతమైన ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఎప్పుడైతే కూడా ఈ అరటి మువ్వలు మీకు దొరుకుతూ ఉంటాయి, ఆ అరటి మువ్వలని తీసుకెళ్లి ఈ ఒక దుర్గాష్టమి, నవమి, దశమి ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు మీరు పారే వంటి నీటిలో ఆ దీపం పెట్టి మీరు అనుకున్న వంటి కోరిక ఏదైతే ఉందో ఆ దుప్పతో మీరు వదిలిపెట్టండి. ఇది ఎక్కువ శాతము కార్తీక మాసంలో చేస్తారు. బట్ ఇది ఏంటంటే ఈ ఒక్క రోజుల్లో కూడా దేవి నవరాత్రుల్లో కూడా ఇంత దీపారాధన చేసి మీరు అనుకున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో జలంలో వదిలిపెట్టారంటే 100% మీకు సక్సెస్ఫుల్ జరుగుతుంది.